నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో అమెరికా, రష్యా, ఇండియాల మధ్య సంబంధాలు కీలకంగా మారాయి. భారతదేశం తన ముడి చమురును కొనుగోలు చేసేందుకు గణనీయమైనటువంటి జరిమానాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ చేసినటువంటి బెదిరింపులను చట్టవిరుద్ధమైనటువంటి వాణిజ్య ఒత్తిడి అని రష్యా తీవ్రంగా ఖండించింది. అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల నడుమ చోటు చేసుకుంటున్న పరిణామాలు, చర్చలు, సంభాషణల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. రష్యాతో ఇంధన వాణిజ్యం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియా మీద అమెరికా సుంకాలు 50% చేరాయి. అయినా సరే భారత్ మాత్రం ట్రంప్ నిర్ణయాలకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పింది. రష్యాతో స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ దాడితో ప్రపంచ వాణిజ్య వేదిక మీద కల్లోలం రేపుతున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని సాకుగా చూపుతూ భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే భారత దిగుమతులపై సుంకాన్ని నేరుగా 50% పెంచే ఉత్తర్వు జారీ చేశారు. దీనిపై ట్రంప్ పలు కుంటి సాకులు చెబుతున్నారు. ఇది కేవలం వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదని, జాతీయ భద్రత, విదేశాంగ విధాన అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అమెరికా వాణిజ్య విధానాలకు కట్టుబడి ఉండాలంటూ సుంకాలు విధిస్తూ ప్రపంచ దేశాలపై ట్రంప్ ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జయశంకర్ అగ్రరాజ్యానికి చురకలు వేశారు. ప్రస్తుతం మనం సంక్లిష్ట, అనిశ్చిత పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కొంతమందిపై ఒకరు ఆధిపత్యం వహించడం సరికాదన్నారు. పారదర్శకత, సమప్రాతినిధ్య ప్రపంచీకరణ వ్యవస్థ అవసరమన్నారు. కొంతమంది ఆధిపత్యం వహించే ధోరణి కాకుండా అందరూ ప్రాతినిధ్యం వహించేలా ఉండాలనేది సమిష్టి లక్ష్యమన్నారు. భవిష్యత్తును రూపొందించడంలో నమ్మకంగా ఉండాలంటే మనపై మనకు భరోసా ఉండాలన్నారు. ఇక దోవల్ ఈ వారంలో మాస్కోను సందర్శించనుండగా జయశంకర్ ఈ నెల చివరిలో మాస్కోను సందర్శించనున్నారు. ముఖ్యంగా మరింతగా ధరల తగ్గింపు అవకాశాల దృష్ట్యా న్యూఢిల్లీ, రష్యా నుంచి ముడి చమురు సరఫరాలను ఎలా నిర్వహించాలో దోవల్ పర్యటనలో చర్చిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ వరకు చైనాలో జరగనున్న ఎస్సీఓ నాయకుల శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఇక వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం పుతిన్ భారతదేశ పర్యటన. యూరోపియన్ యూనియన్ ఇటీవల రష్యా చమురుపై ధరల పరిమితిని తగ్గించింది. ఇది డిసెంబర్ 2022 నుండి బ్యారెల్కు $60గా నిర్ణయించడంతో భారతదేశం మరింత తక్కువ ధరలకు ముడి చమురును కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. భారతదేశం రష్యన్ చమురును కొనుగోలు చేసే రెండవ అతిపెద్ద దేశం మాస్కో నుండి వచ్చే ముడి చమురు దాని మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు 42% వాటా కలిగి ఉంది. భారతదేశంలో రష్యా నిర్వహణలో ఉన్న రోస్నెఫ్ట్ శుద్ధి కర్మాగారాన్ని EU కూడా మంజూరు చేసింది. నయారా ఎనర్జీ లిమిటెడ్ లో రోస్నెఫ్ట్ 49.13% వాటాను కలిగి ఉంది. గుజరాత్ లోని వాడినార్లో సంవత్సరానికి 20 మిలియన్ టన్నుల చమురు శుద్ధి కర్మాగారాన్ని నయారా నిర్వహిస్తుంది. అలాగే 6750కి పైగా పెట్రోల్ పంపులను కూడా కలిగి ఉంది. ట్రంప్ నుండి పెరుగుతున్న ఒత్తిడి, అదనపు సుంకాలు, జరిమానాల బెదిరింపులు ఉన్నప్పటికీ రష్యా నుండి ముడి చమురు దిగుమతులను తగ్గించే ఉద్దేశం భారతదేశం ఇప్పటి వరకు చూపించలేదు. ట్రంప్ గత వారం తన తీవ్ర విమర్శలతో భారతదేశం రష్యాలను చనిపోయిన ఆర్థిక వ్యవస్థలుగా ముద్రవేసి మాస్కోతో వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలకు జరిమానాలతో పాటు భారతీయ వస్తువులపై 50% సుంకాన్ని ప్రకటించిన తర్వాత కూడా దోవల్, జయశంకర్ రష్యాతో చర్చలు జరపడం గమనార్హం. ఇక మరోవైపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఎంపీ దుర్లై వైకోతో జరిగిన సమావేశంలో కడలూరుకు చెందిన వైద్య విద్యార్థి కిషోర్ శరవణ్ స్వచ్ఛందంగా రష్యా పౌరసత్వాన్ని అంగీకరించామని మరియు ఉక్రెయిన్లో యుద్ధంలో చేరడానికి అంగీకరిస్తూ పత్రాలపై సంతకం చేశారని తెలియజేశారు. ఈ విషయాన్ని ఒక ప్రకటనలో రష్యన్ సైన్యంలోకి బలవంతంగా చేర్చబడ్డారని భావిస్తున్న కిషోర్ స్థితిపై స్పష్టత కోరినట్లు దురై వైకో తెలిపారు.
రష్యన్ పౌరసత్వం పొందిన తర్వాత సైనిక సేవకు అంగీకరిస్తూ సంబంధిత పత్రాలన్నిటిపైన సంతకం చేశాడని రష్యన్ అధికారులు పేర్కొన్నారని జైశంకర్ అన్నారు. ఫలితంగా వారు ఇప్పుడు అతన్ని రష్యన్ జాతీయుడిగా పరిగణిస్తున్నారు. రష్యా పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ వ్యవహారాల సీనియర్ అధికారులతో నేరుగా లేవనెత్తుతామని జైశంకర్ హామీ ఇచ్చారు. కిషోర్ విడుదలకు ప్రత్యేక ఏర్పాటు కోసం తాను ఒత్తిడి తెస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ సమస్యకు ఒక ముగింపు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భేటీ తర్వాత అయినా మరి ఈ సమస్య పరిష్కారం అవుతుందో లేదో వేచి చూడాలి.